స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2 హైస్పీడ్ రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దేశ దక్షిణ ప్రాంతంలోని కోర్డోబా ప్రావిన్స్లో ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. మాలాగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. దాని వెనుక బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్ పైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో ఆ ట్రాక్ పై మాడ్రిడ్ నుంచి హుయెల్వా వెళ్తున్న మరో రైలు వేగంగా వచ్చి పట్టాలు తప్పిన ఇరియో రైలు బోగీలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెన్ఫే రైలు డ్రైవర్ కూడా మృతి చెందాడు. కార్డోబా ప్రావిన్స్ లోని అడముస్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే ఆధునీకరించిన ట్రాక్ పై ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల బృందాలు, సైన్యం ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డ వాళ్లలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదం కారణంగా మాడ్రిడ్ అండలూసియా మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రమాద సమయంలో హైస్పీడ్ రైల్లో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరగొచ్చని ఎమర్జెన్సీ వింగ్ ఆఫీసర్ తెలిపారు. ఘటనపై ప్రధాని పెడ్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దేశానికి బాధాకరమైన రాత్రి అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ రైలు ప్రమాదాన్ని అత్యంత విచిత్రమైన ప్రమాదంగా స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే ట్రాక్ పై ఎక్కడా పట్టాలు దెబ్బతినలేదని, పైగా అది సూటి మార్గమని, ప్రయాణించిన రైలు కూడా కొత్తదేనని, అయినా ప్రమాదం జరగడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొంది. సాధారణంగా ట్రాక్ లో మలుపులు ఉండటం, రైలు పాతది కావడం, లేదంటే నిర్వహణ లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అందుకే ఈ ప్రమాదం ఆశ్చర్యం కలిగిస్తోంది. కుట్ర కోణం ఏమైనా ఉందా అనేది సమగ్ర దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి పేర్కొన్నారు.